టైం కొంత పట్టొచ్చు, దీనికి ముందు చేయాల్సినవి సమస్యలతో కూడినది అని. ఎస్, అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూ సమగ్ర సర్వే చేపట్టింది. భూ సమగ్ర సర్వే అంతా జరిగి, ఎందుకంటే ఓన్లీ డాక్యుమెంట్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చితే ఉపయోగం ఉండదు. ల్యాండ్ ఒకరి చేతిలో ఉంటుంది, ఇది ఇంకొకరి చేతిలో ఉంటుంది. ముందు ఓనర్ను ఫిక్స్ చేసుకుంటూ వచ్చి అది ఫైనలైజ్ అయ్యాక డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా సపరేట్ పెట్టి ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా అంతా అయిపోయాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే దానికి ఏదైతే ఆ యాక్ట్ దేని మీద అయితే ఇచ్చేయాలనో ఆ భూములకు సంబంధించి ఒక స్పష్టమైన చిత్రం ఉంటుంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది షూర్గా సక్రమంగా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓనర్కు పూర్తి దాని మీద రైట్ ఉంటుంది. అక్కడ నుంచి జరిగే ప్రతి డివిజను, సబ్ డివిజన్లన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంటాయి. ఇది ఆలోచన. సో భూముల సమగ్ర సర్వే అంతా పూర్తయి, అది పూర్తి అయిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే సింగిల్ విండో లాగా 10 యాక్ట్లు ఇప్పుడు అప్లై అయ్యేది కాకుండా ఒక సింగిల్ దాని మీద ఎవరైనా ఆస్తి కొంటే కొనేటప్పుడే దాని ఇవి తెలుస్తాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లిటిగేషన్లు ఉన్నాయని. కొన్న తర్వాత నిశ్చింతగా ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు మాదిరి ఇప్పుడు ఒక రికార్డులో ఒకటి ఉండి, ఇంకో దగ్గర రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకటి ఉండి, కింద అడంగల్లో ఒకటి ఉండి, పైన రిజిస్ట్రేషన్ ఇంకో పే మీద డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్, దీనికి స్కోప్ ఉండదు. అలాగే ఎవరైనా గవర్నమెంట్ అనుకో 22 అడ్డంగా పెట్టడం కుదరదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇన్ కేస్ వన్స్ ఫైనలైజ్ అయినాక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్లై అయ్యి ఇది గవర్నమెంట్ ఇచ్చే పూచి, ఇప్పుడు ఉండేదానికి గవర్నమెంట్ పూచి లేదు. ఇప్పుడు మనం వెళ్ళి ఉన్నట్టుండి కానీ రికార్డులో సరిగా లేకపోతే ఈ బిల్డింగ్ ఉండేదైనా ఒకడు పోయి సంబంధం లేనివాడు, లేదా మీరే పత్రికల్లో మీడియాలో రిపోర్ట్ చేస్తున్నారు, కలెక్టర్ ఆఫీస్ కూడా సర్వే నెంబర్ వేసి కుదవ పెట్టి తనఖా పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు, లేదా అమ్మేస్తున్నారు స్థలము. తీరా పోయి చూస్తే కలెక్టర్ ఆఫీస్ అక్కడ ఇదని. ఎందుకంటే ఇప్పుడు ఇంతకాలం జరుగుతున్నది పేపర్ల మీద ఉండే దాని మీద రికార్డు బిల్డ్ అవుతుంటుంది, యాక్చువల్ గ్రౌండ్ మీద ఇంకొకటేదో ఉంటుంది. అలాంటిది దీని ద్వారా గ్రౌండ్ మీద ఏముందనేది తీసుకుని దాని మీద రికార్డు బిల్డ్ చేసి పర్మనెంట్ ఒకసారి చేశాక గవర్నమెంట్ పూచి ఇస్తుంది దానికి. రామకృష్ణారెడ్డి ఇది ల్యాండ్ కొన్నాడు, తనకు సంబంధించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినాక అతను అయితే ఏ కారణాల వల్ల ఫర్దర్ దాని మీద అది కాదు అని తేలితే అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇన్ష్యూర్ చేస్తున్నారు, పూచి ఇస్తుంది గవర్నమెంట్, కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. ఇది ఇంత సేఫ్టీ ఇది ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ కావడం కాదు, అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తి దానికి ఆమోద ముద్ర వేసి ఆ రోజు మాట్లాడింది ఇప్పుడు చూపించాం. మరి దానికి ఆ రోజు ఈ బిల్లును సపోర్ట్ చేసి యాక్ట్ తీసుకురావడం చేసిన ఈ తెలుగుదేశం పార్టీ, ఈ చంద్రబాబు నాయుడే ప్రతిపక్ష నాయకుడు, ఆ పార్టీ నాయకుడు, శాసనసభలో ఆ రోజు లేడు కానీ తనే దాని నాయకుడు. ఈరోజు ఇది ఎట్లిస్తాడు? ఈ దిగజారుడుతనం దేనికి? ఇంత అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? మరి ఒకవేళ నిజంగా తన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది డేంజరస్ ఇది అనుకుంటే 2019 ఆ బిల్లు పెట్టినప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు? పోనీ ఆ తర్వాత తనకు జ్ఞానోదయం అయితే దాని మీద ఇమ్మీడియట్ సెంటర్కి పోయింది, 10-14 డిపార్ట్మెంట్లలో తిరిగింది, డిఫరెంట్ మినిస్ట్రీస్కి వెళ్ళింది, అక్కడి నుంచి సవరణలు వచ్చాయి, సూచనలు వచ్చాయి, వాటిని దీంట్లో ఇంపార్ట్ చేసి తయారు చేసిన యాక్ట్ ఫైనల్గా ప్రెసిడెన్షియల్ అసెంట్ పోయింది. ప్రెసిడెన్షియల్ అసెంట్ వచ్చింది. ఇప్పుడు అది ఓన్లీ గెజిట్ పాస్ అయింది. దాని తర్వాత ఫర్దర్ ఇంప్లిమెంటేషన్లో లేదు, దానికి ప్రొసీజర్లు ఇవి తయారు కాలేదు, గైడ్ లైన్స్ తయారు కాలేదు, బేర్ యాక్ట్ మాత్రం గెజిట్లో వచ్చింది అంతే. దీనివల్ల దీని తర్వాత తయారు దాంట్లో ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఇంకా చాలా జరగాలి. అసలు దానికి ముందు అవసరమైన సమగ్ర సర్వే పూర్తి కావాలి. నిజంగా ఏ గవర్నమెంట్ అయినా దీనికి పూర్తిగా చిత్తశుద్ధి లేని వాళ్ళైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి చేసేసి, ఎందుకంటే నీతి ఆయోగ్ కూడా ప్రపోజ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో ఆ బీజేపీ సపోర్ట్ చేసింది, బీజేపీ రాష్ట్రాలు ఇది చేసాయి, లేదా మిగిలిన నీతి ఆయోగ్ అక్కడి నుంచి చాలా యాక్టివ్గా దాన్ని పర్సూ చేస్తూ స్టేట్స్కి రాసాయి. వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ కూటమిలో ఉన్న బీజేపీతో, నరేంద్ర మోడీతో కానీ, కూటమి ఆయనతో అమిత్ షాతో కానీ, ఇంకోటితో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది చెత్తదని ఒక మాట చెప్పించమనేది. దానికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? కోట్లు ఖర్చు పెట్టి ఎవడైనా ఎన్నికల దగ్గర వస్తే ఏం యాడ్స్ ఇస్తారండి? నువ్వేం చేస్తావో ఇచ్చుకుంటాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి
ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేస్తూ ప్రజలను భయపెట్టి ఆయనకు ఓటు వేయనీయకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయనీయకుండా చూడాలని కుట్ర ఏదైతే ఉందో, ఇది దేనికి నిదర్శనం? నీ దిగజారుడుతనానికి, భయపడుతున్నావు అనడానికి, దివాలా తీసావనడానికి, ఎత్తిపోయావనడానికి, నీకు మాట్లాడడానికి కానీ ప్రకటన ఇవ్వడానికి కానీ ఏమీ లేదనడానికి, శవం కదా పోతున్నప్పుడు దింపుడు కళ్ళ మాసంటారు, అంటే అది ట్రెడిషన్, దింపి అక్కడ వెయిట్ చేస్తే ఒకవేళ లాస్ట్ ఛాన్స్ ఉంటుందేమని. అది ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా, కానీ అది నడుస్తుంది ఆచారం. అట్లా నీ శవం ఊరేగింపు ఏదైతే ఉందో దాంట్లో ఆఖరణ దింపుడు కళ్ళ మాసలాగా అడ్డంగా, అసహ్యంగా, ఓ రాజకీయ పార్టీ కాదు, సివిలైజ్డ్ నాగరికమైన సమాజంలో ఉండే ఒక వ్యక్తి కూడా ఎవడు చేయకూడని దిగజారుడు, నీచమైన, పైశాచికమైన పని చంద్రబాబు ఈ కోట్లు ఖర్చు పెట్టి చేశాడు. ఈరోజు నువ్వు వస్తే పొడుస్తాననిందో లేకపోతే నువ్వు గతంలో చేసిందో చెప్తూ ఎందుకు యాడ్సించుకోలేకపోయావు చంద్రబాబు? ఈ అడ్డగోలు అబద్ధాలను ఎందుకు దీని మీద పడేసావు? దీనికోసం కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు, రేపు చేస్తాననేది ఎవరు నమ్మరు, నీకు తెలుసు, నువ్వే నమ్మట్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూచోడ్లాగా చూపించి ఆయన వస్తే మీది కొట్టేస్తాడంటే జనం బెదురుకొని ఆయనకు ఓటు వేయారని దీంతో దుష్ట పన్నాగంతో, విషపూరితమైన ఆలోచనతో ఈ పని చేశాం. మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకు ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేసావు? మొన్న అడిగాం కానీ సంజాయిషి లేదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. పోనీ తర్వాత నీలో ఏదన్నా ఇది వచ్చింది అనుకుంటే ఇంత ప్రాసెస్ 19లో ఆమోదించిన బిల్లు తర్వాత ఇన్ని సంవత్సరాలు దాన్ని డ్యూ కోర్స్ పోతున్నప్పుడు మధ్యలో ఎక్కడా దీన్ని ఎందుకు మేము రియలైజ్ అయ్యాము, ఇదిగో ఈ కారణాలు వద్దంటున్నాము ఎందుకు అనలేదు? ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రమే 4 రోజులు 3 రోజుల పోలింగ్ ఉందనుకో ఈ అడ్డగోలు దుష్ప్రచారానికో విష ప్రచారానికో ఎందుకు తెరలేపావు? సరే, పొలిటికల్గా ఎన్నెన్నా అనుకుంటాం, ప్రజలను భయభ్రాంతులను చేయడం అనేది ఒక రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా అది కరెక్ట్ పద్ధత. ఈసీ పర్మిషన్ దీనికి ఇచ్చిందంటే అంతకంటే ఘోరం ఉండదు. అసలు ఈసీని అప్రోచ్ చేయారలేదు తెలియదు. మేము వచ్చేటవి చంద్రబాబు గురించి, కానీ ప్రజలకు ఇది అవసరం. మరి ఓట్లు వేసేటప్పుడు ఇది చూసి వేస్తారా? ఇప్పుడు అడ్డంగా బుక్ అయినట్టే కదా. శాసనసభలో ఆమోదించారు, శాసనమండలిలో ఆమోదించారు, ఎక్కడా వ్యతిరేకించలే. ఈరోజు మరి అడ్డంగా ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే నువ్వు ఆ రోజు సపోర్ట్ చేసావో నువ్వు వస్తే రద్దు చేస్తా అంటావు. కొన్ని రద్దు చేయాలంటే కూటమి ఆమోదం ఉండాలి. మరి మోడీతో చెప్పించు, అది చేయట్లాగా చేయలేకపోతున్నావుగా. నిన్న మొన్న ఆయన వచ్చినాడు, అమిత్ షా వచ్చినాడు, వాళ్ళ ముందు మేము వచ్చేస్తే దీన్ని రద్దు చేస్తామని ఒక మాట అని వాళ్ళతో కూడా చెప్పించవచ్చు కదా. మిగిలిన తిట్లన్నీ తిట్టిస్తున్నావు కదా, మిగిలినవన్నీ నువ్వేదేది అంటున్నావో వాళ్ళ నోళ్ళలో వాళ్ళకి అది అయిందో లేదో ఏమీ తెలియదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు నిన్ను తిట్టినారు 19లో. మరి దీన్ని ఎందుకు చేయలేకపోయినాం? ఇది ఈ యాక్ట్కు సంబంధించి ఇచ్చేస్తుంది. ఈ బిల్లు అప్రూవ్ అయ్యి యాక్ట్ అయిపోయి ఇంతకాలమైనాక ఈరోజు చేసే దుష్ప్రచారము, ఇంకా దీన్ని ఏ భాషలో తిట్టాలన్నా కూడా, ఇంతకంటే ఏం తిట్టాలన్నా కూడా అర్థం కావట్లా. దీని తర్వాత 3 విభిన్నమైనవి. ఒకటి భూ సమగ్ర సర్వే, విచ్ షుడ్ బి ది బేస్. అది పూర్తి అయ్యాక తయారయ్యే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇంప్లిమెంటేషన్లకు వచ్చే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. 3వది రిజిస్ట్రేషన్లు. రిజిస్ట్రేషన్ల మీద అదెక్కడ అన్యాయం, దారుణము. ఈ రిజిస్ట్రేషన్లు, ఈ స్టాంపింగ్ జరిగి సంప్రదాయమైన పద్ధతి నుంచి దీనికి ఎప్పుడైతే ఇప్పుడు మారి జరుగుతుందో, ఆల్ ఆఫ్ ఏ సడన్ 10-15 రోజుల నుంచి అడ్డగోలు విష ప్రచారం చేస్తున్నారు. 3 కలిసి. మీ ఆస్తి మీది కాదంటారు, జిరాక్స్ కాపీ మీకు ఇచ్చే జిరాక్స్ కాపీ అంటారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ రిపీట్ చేయలేని మాటలు బహిరంగ సభల్లో. ఓల్డేజ్ వల్ల వచ్చిందో ఏదో తెలియదు కానీ అతను మాట్లాడుతున్న మాటలు అది వెకిలిగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. సరే, దానికి సంబంధించి కూడా చూపుతాను. అవి ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపు.